వేసుకుంటే కారం రంగు రుచి ఆచి కారం పొడి. భారీగా పెరిగిన ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్న బంగారం వెండి ధరలు కిందకు దిగొచ్చాయి. నిన్న ఒక్కరోజే గోల్డ్ 22,000, వెండి ₹1,00,000 వరకు పడిపోయింది. ఇక భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండటంతో బంగారం వెండికి డిమాండ్ ఏర్పడింది. ధరలు భారీగా పెరిగాయి. అదే సమయంలో లాభాల స్వీకరణకు దిగడంతో గోల్డ్, సిల్వర్ రేట్లు ఢమాలయ్యాయి. ఇదే సమయంలో కేంద్ర బడ్జెట్ వచ్చింది. ఈ బడ్జెట్ ప్రభావం ఈ రెండింటిపై ఎలా ఉంటుంది? ధరలు పెరుగుతాయా, తగ్గుతాయా అనే ఆసక్తి నెలకొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి సత్యనారాయణ గారు. భారీగా పెరిగిన ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్న బంగారం, వెండి ధరలు కిందికి దిగివచ్చాయి. నిన్న ఒక్కరోజే గోల్డ్ 22,000, అలాగే వెండి ₹1,00,000 వరకు పడిపోయింది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండటంతో బంగారం, వెండి ధరలు ఏర్పడింది. ధరలు భారీగా పెరిగాయి. అదే సమయంలో లాభాల స్వీకరణకు దిగడంతో గోల్డ్, సిల్వర్ రేట్లు డమాలయ్యాయి. ఇదే సమయంలో కేంద్ర బడ్జెట్ వచ్చింది. ఈ బడ్జెట్ ప్రభావం ఈ రెండింటిపై ఎలా ఉంటుంది? ధరలు పెరుగుతాయా, తగ్గుతాయా అనే ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఆల్ టైమ్ హైకి చేరుకున్న గోల్డ్, సిల్వర్ రేట్స్ కొద్దిగా దిగొస్తున్న పరిస్థితి. మరి సామాన్య ప్రజలకు అనుకూలంగా ధరలు వచ్చే అవకాశం ఉందంటారా? ఉంది. ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు బాగా ఆల్ టైమ్ హైక్ పోయినాక ప్రాఫిట్ బుకింగ్ జరగడం జరిగింది. ఒకటి, నిన్న శుక్రవారం రోజు ట్రంప్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అల్లుడిని కేవిన్ వర్ష్ అని అతన్ని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ గా ఆయన అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే మే 26కి అంటే 2026 మేలో ఈ జెరోమ్ పావెల్ ఎవరైతే పావెల్ ఉన్నాడో ఫెడరల్ రిజర్వ్ చైర్మన్, అతను పదవి కాలం ముగుస్తుంది. అది మే 26కి. కానీ ఇప్పుడే ఈ ట్రంప్ చెప్తున్నది వడ్డీ రేట్లు తగ్గించమంటే అతను తగ్గించట్లేదు. మొన్న లాస్ట్ వీక్ ఏదైతే బుధవారం వడ్డీ రేట్ల డెసిషన్ ఉందో ఆయన న్యూట్రల్ ఉంచడం జరిగింది. తగ్గించకపోయేటప్పటికి వెంబటే ట్రంప్ వాళ్ళ ఫ్రెండ్ యొక్క అల్లుడు కేవిన్ వర్ష్ అని అతన్ని సెలెక్ట్ చేసిన అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. దాంతో ఒక్కసారిగా ఈ అతను అంటే డాలర్ స్ట్రాంగ్ కావడానికి, వడ్డీ రేట్లు తగ్గించడానికి అతను బాగా అనమాట. అంతే అండి, ట్రంప్ ఏం చెప్తే అలా చేస్తాడు. ట్రంప్ ఉద్దేశం ఏంటిది అంటే 1% ఉన్నటువంటిది అంతకుముందు అమెరికాలో వడ్డీ రేట్లు ఇప్పుడు 3.5% ఉంది. ఈ 3.5% నుంచి 1%కి తీసుకురావాలనేది ఆయన ఉద్దేశం. అందుకని ఈ పావెల్ అంటే ట్రంప్ ఎప్పుడైతే సెలెక్ట్ కాబడ్డాడో అధ్యక్షుడిగా సంవత్సరం పై నుంచి కూడా పావెల్ కి చెప్తూ వచ్చిండు వడ్డీ రేట్లు తగ్గించమని. అయితే పావెల్ తగ్గించకపోయేటప్పటికి ఇప్పుడు అతన్ని మార్చేయడం జరిగింది. ఆ మార్చడం కూడా మే 26 నుంచి అంటే ఇంకా మనకి 4 నెలలు, ఇప్పుడు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే అంటే ఇంకా 4 నెలలు టైం ఉంది. కానీ అనౌన్స్మెంట్ జరగగానే ఒక్కసారిగా డాలర్ స్ట్రాంగ్ అవటం, మార్కెట్లు ఏదైతే గోల్డ్, సిల్వర్ ఏదైతే ఉందో ఆల్ టైమ్ హైక్ పోగానే అవన్నీ కూడా డౌన్ ఫాల్ అవడం జరిగింది. ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. మార్జిన్స్ ఏవైతే ఉన్నాయో అంతకుముందు ఎవరైతే కొన్ని ఉన్నారో వాళ్ళందరి మార్జిన్ షార్ట్ ఫాల్ అయ్యేటప్పటికి మొత్తం అవన్నీ స్క్వేర్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మనకి శనివారం, ఆదివారం మనకి మార్కెట్లు సెలవు. ఏది ఇంటర్నేషనల్ మార్కెట్లు సెలవు, గోల్డ్, సిల్వర్ మార్కెట్లు సెలవు. కానీ ఏదైతే ఈ గోల్డ్, సిల్వర్ ఉందో మనకి రోజు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి జనరల్ గా ఏంటంటే బడ్జెట్ సమావేశాలు కూడా ఎప్పుడైనా కానీ మండే టు ఫ్రైడే వర్కింగ్ డే లో వచ్చేది. ఏది ఫిబ్రవరి 1వ తారీఖు. కానీ ఈ సంవత్సరం ఫిబ్రవరి 1వ తారీఖు ఆదివారం వచ్చింది. అయినా కానీ బడ్జెట్ సమావేశాలు మేము కొనసాగిస్తాము. ఈ బడ్జెట్ సమావేశాలు కొనసాగించినప్పుడు ఏదైతే షేర్ మార్కెట్ ఒడిదుడుకులు ఉండకుండా ఉండాలి అని అంటే ఏంటిది, ఇప్పుడు సపోజ్ ఇవాళ సెలవు ఉందని ఎక్స్చేంజీలు ఇవన్నీ సెలవు పెడితే రేపు సోమవారం నాడు ఈ బడ్జెట్ లో ఏదైతే ప్రాఫిట్ కానీ నెగిటివ్ అంటే పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్ న్యూస్ ఉన్నాయో అవన్నీ ఒక్కసారిగా రేపు ఉదయం గ్యాప్ అప్లు కానీ గ్యాప్ డౌన్లు అయ్యే సూచనలు ఉంటాయి. కాబట్టి బడ్జెట్ సమావేశాలతో పాటే ఈ
మార్కెట్లు కూడా ఉండాలి అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్ నడుస్తుంది, మన ఈ ఎక్స్చేంజ్ నడుస్తుంది, ఏది మన మామూలు మన ఈక్విటీ మార్కెట్ కూడా నడుస్తుంది. అయితే ఇప్పుడు 9:15కి అది కూడా ఓపెన్ అవడం జరిగింది. అయితే అది ఆల్రెడీ కొంచెం మామూలుగానే ఉంది, ఎందుకంటే బడ్జెట్ 11 గంటలకు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ టైం నుంచి కంపెనీ యొక్క అంటే సెక్టార్ ఏ సెక్టార్ కి న్యూస్ ఉంది, ఏ సెక్టార్ కి పాజిటివ్ నెగిటివ్ దాన్ని బట్టి మార్కెట్ అది దానిపైన చేస్తుంది. ఇక గోల్డ్ సిల్వర్ విషయంలో వచ్చేటప్పటికి ఇప్పుడు మనకు శుక్రవారం రాత్రి 11:55కి మన మార్కెట్లు క్లోజ్ అయినాయి. కానీ ఇంటర్నేషనల్ మార్కెట్లు, చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ ఇవన్నీ క్లోజ్ కాలేదు. ఎప్పుడు క్లోజ్ అయితే అవి తెల్లవారుజామున 2:30 క్లోజ్ అవడం జరిగింది. కానీ ఈ శుక్రవారం రాత్రి 11:55 నుంచి మళ్ళీ 2:30 మధ్యలో ఏదైతే ఉందో ఆ గ్యాప్ ఇప్పుడు లోయర్ సర్క్యూట్ కొట్టడం జరిగింది. ఇప్పుడు 9% వెళ్ళిపోయింది లోయర్ సర్క్యూట్. అంటే ఓపెనింగే 6% చేసారు. మళ్ళీ 15 నిమిషాలు బ్రేక్ వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఈ గోల్డ్ సిల్వర్ ఈ కమోడిటీస్ ఎక్స్చేంజ్ లో ఏం జరుగుద్ది అంటే లోయర్ సర్క్యూట్ అప్పర్ సర్క్యూట్ అని 2 ఉంటది. లోయర్ సర్క్యూట్ అంటే 3%, మళ్ళీ 3% తర్వాత పడిపోయిన తర్వాత అంటే 3% కనుక తగ్గితే ఏమంటే 15 నిమిషాలు ఆగిపోతుంది. మళ్ళీ 6% పోతుంది. అంటే లో ఫాల్ అవుతున్నప్పుడు 6% అయినాక మళ్ళీ 15 నిమిషాలు ఆగిపోతుంది. ఇప్పుడు ఏమైంది, 6% తోటే డైరెక్ట్ గా గ్యాప్ డౌన్ అయింది. ఏది గోల్డ్ సిల్వర్ అవి ఎప్పుడైతే గోల్డ్ సిల్వర్ 6% తో డౌన్ అయినాయో 15 నిమిషాలు ఇప్పుడు ఆగిపోయింది సిస్టమ్ అంటే అక్కడ పనిచేయదు. మళ్ళీ ఇప్పుడు 15 నిమిషాలు అయిపోయినాక మళ్ళీ ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ 9 నిమిషాలకు వెళ్ళిపోయింది. అంటే 9%, 9% లోయర్ సర్క్యూట్ కొట్టేశారు. అంటే ఏంటిది, ఒక్కసారిగా 26,000 మైనస్ లోకి వెళ్ళిపోయింది ఏది సిల్వర్. మళ్ళీ ఇప్పుడు ఏమైతుంది, మళ్ళీ 15 నిమిషాలు బ్రేక్ వస్తుంది. మళ్ళీ బ్రేక్ వచ్చి 9, 12, 15, 18. మొన్న శుక్రవారం రాత్రి ఏం జరిగింది, 18% లోయర్ సర్క్యూట్ కి వెళ్ళిపోయింది. ఏది ఇదే సిల్వర్. ఇప్పుడు ఓపెనింగ్ మళ్ళీ 6%, ఇప్పుడు 9%. అయితే ఈ రోజు ఎంతవరకు పడుతుందో అంతవరకే పడుతుంది. పడ్డ తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్లు శని ఆదివారం సెలవు కాబట్టి మన మార్కెట్ వర్కింగ్ లో ఉంది కాబట్టి మన ఇప్పుడు ఈ కమోడిటీస్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు నడుస్తుంది. ఈ 9 to 5 నడిచిన తర్వాత ఎక్కడో క్లోజ్ అవుతుంది, ఏమవుతుందో తెలియదు. అయిన తర్వాత అంటే లోయర్ సర్క్యూట్ లో క్లోజ్ అవుతుందా, మళ్ళీ మధ్యలో ఎక్కడన్నా టైం ఉంటుంది కాబట్టి ఎక్కడన్నా బౌన్స్ బ్యాక్ అవడమో కొంచెం ఏదన్నా అటు ఇటుగా 1%, 0.5% పెరిగి చివరికి 5 గంటలకి క్లోజ్ అయింది. ఇక మళ్ళీ మనం ఏం చేయాలి, ఈ రోజు ఆదివారం నైట్ మనకి ఇండియన్ టైమింగ్స్ ప్రకారం సోమవారం రేపు తెల్లవారుజామున 4:30కి ఇంటర్నేషనల్ మార్కెట్లు, చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ ఇవన్నీ కూడా వర్కింగ్ లోకి వస్తాయి తెల్లవారుజామున 4:30కి. రేపు ఉదయం తెల్లవారుజామున 4:30కి అవి వర్కింగ్ లోకి వస్తే అంటే పనిచేస్తాయి అవి. మనకి రేపు ఉదయం 9 గంటలకు మళ్ళీ ఉంది మన గోల్డ్ సిల్వర్ ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో 9 గంటలకు ఉంది మళ్ళీ మార్కెట్. ఈ 9 గంటలకి అంటే ఇవాళ ఆదివారం రాత్రి సోమవారం తెల్లవారుజామున 4:30 నుంచి 9 మధ్యలో గనక అక్కడ షార్ట్ కవరింగ్ వచ్చిందా మన గ్యాప్ అప్ అయింది. సపోజ్ ఇదే ఫాల్ కంటిన్యూ అయిందా ఇంకా గ్యాప్ డౌన్ అవుతుంది. రేపు ఉదయం మనకి 9 గంటలకి అది తెలుస్తుంది. అయితే ఇవాళ మనకి బడ్జెట్ ఉంది కాబట్టి ఇప్పుడు 9 గంటల లోయర్ సర్క్యూట్ 9% లోయర్ సర్క్యూట్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు సిల్వర్ అవి గోల్డ్ కూడా ఫాలో అవడం జరిగింది. అవన్నీ కూడా 9%. ఇవి ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ షార్ట్ కవరింగ్ జరగాలి. అంటే బాగా ఫాల్ అయినాక మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవటం అంటాం. అంటే టాప్ బాటంకి వచ్చింది మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ గోల్డ్ సిల్వర్ కాపర్లు అవి ఏమి జీరో కావు. కాకపోతే ఏంటిది పెరగటాలు పెరగటాలు జరుగుతాయి అంతే తప్ప జీరోలు అయ్యే అవకాశాలు. లాస్ అయింది అంటే ఎంతకు లాస్ అయింది అనేది వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు కొనుక్కునే దాన్ని బట్టి లాసు ప్రాఫిట్ ఉంటుంది అకౌంట్ అంతవరకే తప్ప మార్జిన్లు ఎవరైతే మెయింటైన్ చేయగలుగుతారో వాళ్ళు కనుక గుండె ధైర్యం ఉండి మార్జిన్లు కనుక కడితే ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది, మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ ఈవెన్ అవుతుంది వాళ్ళ ఫండ్స్. అయితే ఇప్పుడు అప్పటిదాకా ఉంచదు సిస్టమ్. ఎప్పుడైతే నీ మార్జిన్ షార్ట్ ఫాల్ వచ్చిందో సిస్టమ్ ఏం చేస్తుంది, క్లోజ్ చేసేస్తుంది సిస్టమే. ఏది ఇప్పుడు ఆల్రెడీ అందరి అయిపోయినాయి వాషౌట్లు. మొన్నటి వరకు బుధవారం ఏదైతే లాస్ట్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు అనౌన్స్ చేసే వరకు షార్ట్ ఫాల్ అంటే షార్ట్ సెల్లింగ్ అంటాం. షార్ట్ సెల్లింగ్ చేసిన వాళ్ళందరి అకౌంట్స్ వాష్ అవుట్ అయిపోయినాయి. ఇప్పుడు ఏమైంది, ఇవాళ ఉదయం శుక్రవారం ఉదయం మార్జిన్ షార్ట్ ఫాల్ అంటే కొనుక్కున్న వాళ్ళు కూడా అకౌంట్ లోకి వెళ్ళిపోయినాయి, అంటే వాష్ అవుట్ అయిపోయినాయి. ఎందుకు వాష్ అవుట్ అయిపోయినాయి, కొనుక్కున్న వాళ్ళు ఏంది పెరుగుతూ ఉంది, అమ్మలేదు. ఇప్పుడు ఏం జరిగింది, ఎప్పుడైతే ఫాల్ అవుతుందో డౌన్ ఫాల్ అవుతుందో వాళ్ళ మళ్ళీ మార్జిన్ షార్ట్ ఫాల్ వస్తాయి. అంటే ఈ ఎక్స్చేంజ్లలో ఏం జరుగుతుంది అంటే
100% పేమెంట్ చేయరు, ఓన్లీ ఒక 10%. సిల్వర్ అయితే 30%. అంటే ఓన్లీ 10% పేమెంట్ చేస్తే గోల్డ్ మనకి 100 రూపాయల విలువైన వస్తువు, అంటే 10%కే మనం పేమెంట్ చేస్తాం. అయితే 10%కంటే ఎప్పుడైతే మార్జిన్ షార్ట్ ఫాల్ వస్తుందో సిస్టమ్ కట్ ఆఫ్ చేస్తుంది. పెరిగితే ఓకే, కొన్నాడు పెరిగింది, ఈయన మార్జిన్ కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి అమౌంట్, అప్పుడేమీ నో ప్రాబ్లం. కానీ ఎప్పుడైతే ఇలా జరుగుతుందో, ఇప్పుడు 9% మళ్ళీ 15 నిమిషాలు ఆగిపోతుంది. మళ్ళీ ఇప్పుడు 9:30కి మళ్ళీ గనక 12 అవ్వచ్చు, లేకపోతే బౌన్స్ బ్యాక్ అయ్యి రివర్స్ అవ్వచ్చు. అది లైవ్ లో అబ్జర్వ్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇప్పుడు మాత్రం మళ్ళీ ఆగిపోయింది 15 నిమిషాలు. 15 నిమిషాల తర్వాతనే మళ్ళీ మనము 9:30కి ఇప్పుడు మనం స్టార్ట్ అయింది 6% మైనస్, ఇప్పుడు 9% మైనస్. రేపు ఇప్పుడు 9:30కి మన మళ్ళీ అంటే ఏంది 12 అవుతుందా, లేకపోతే ఈ 9 రిలీజ్ అయింది. అంటే రిలీజ్ అవటం అంటే ట్రేడింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పడ్డేంత వరకు పడుతుంది. ఇంకా మీకు హైదరాబాద్ లో అయితే నిన్న నో బయ్యరు అంటే గోల్డ్ కానీ సిల్వర్ కానీ అంతకుముందు ఎవరైతే కొనుక్కొని ఉన్నారో నేను అమ్ముతాను అని అంటే వాళ్ళు మేము కొనమని చెప్పేసి చేయడం జరిగింది. అయితే అసలు రేటే ఫిక్స్ చేయలేదు నిన్న మధ్యాహ్నం వరకు. ఎవరు హైదరాబాద్ ఏదైతే అసోసియేషన్ ఉంటుందో గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్, వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ప్రైస్ ని ధరని ఫిక్స్ చేయలే, నిన్న మధ్యాహ్నం తర్వాత ఎప్పుడో ఫిక్స్ చేశారు. ఆ ఫిక్స్ చేసింది కూడా మనం కొంటా అంటే ఒక రేటు, మనం అమ్ముతా అంటే ఒక రేటు. అమ్ముతా అంటే వాళ్ళు తీసుకోరు, మనం కొంటా అంటే మాత్రం ఇస్తారు. అంటే ఏంటిది, తగ్గుతుందని మనకు తెలుసు, తగ్గుతుందని వాళ్ళకి తెలుసు. అయితే మనం అమ్ముతామని వాళ్ళతో అంటే వాళ్ళు ఏం చెప్తారు, ఓకే మీరు అమ్ముతారు కానీ మేము కొనము. ఒకవేళ కొనాలి అంటే ఈ రోజు ఏదైతే డిస్కౌంట్ అవుతుందో అంత తక్కువ అడుగుతారు అనమాట. అందుకని ఎవరైతే అమ్ముతారో వాళ్ళు అమ్మబుద్ధి కాదు. ఎందుకు ఇంత తక్కువకి మార్కెట్ లో చూపిస్తుంది, మరి నువ్వు కొనట్లేదు కాబట్టి, నువ్వు తక్కువ అడుగుతున్నావు కాబట్టి నేను అమ్మను అని అంటాడు. ఈ రోజు ఏమైంది, అంతకంటే తక్కువ వస్తుంది. మళ్ళీ ఇప్పుడు పోతే ఏమంటాడు, మళ్ళీ అదే చెప్తాడు, ఏమని తగ్గిపోయింది కాబట్టి నేను చేసేది లేదంటాడు, ఇంకా తక్కువకి అడుగుతాడు. ఎప్పుడైతే ఇదంతా ఎట్లుంటదంటే పెరుగుతూ ఉన్నప్పుడే అమ్ముకోవాలి ఎవరైతే కస్టమర్లు ఇన్వెస్టర్లు ఉంటారో. పడుతూ ఉన్నప్పుడు ఎవరికైనా అర్థం అయిపోతుంది ఇది పడుతుంది కదా ఇంకెందుకు కొనుక్కోవాలని వాళ్ళు అనుకుంటారు. వీళ్ళు కూడా ఇంకా పడుతుంది కదా ఎందుకు అమ్మాలి తర్వాత అమ్ముకున్నాలి అనేది వీళ్ళు కూడా ఉంటారు. ఇది జనరల్ గా జరిగేటటువంటి రొటీన్. అయితే మొన్నటి వరకు షేర్ మార్కెట్ లో నష్టపోయిన వాళ్ళని చూసినాం. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ట్రేడ్ చేసే వాళ్ళని నష్టపోయే వాళ్ళని చాలా మందిని చూస్తున్నాం. అన్ని పోల్స్ అవే ఉంటాయి. ఇప్పుడు రేపటి నుంచి మళ్ళీ పేపర్ లో కూడా అదే పడుతుంది, అప్పు చేసి తెచ్చినాం, ఇట్లా అయిపోయింది, మేము ఇంత పెరుగుద్ది అనుకున్నాం అమ్మలేదు, ఇంత జరుగుద్ది అనుకున్నాం, ఇట్లా జరుగుద్దని నేను అనుకోలేదు అని చెప్పేసి మళ్ళీ మొదలైంది. అప్పుడు అక్టోబర్ 20వ తారీఖు గోల్డ్ షాప్స్ ముందు క్యూ కట్టి ఎప్పుడైతే బేగం బజార్ లో కొనుక్కోవడం జరిగిందో మళ్ళీ ఇప్పుడు అమ్మటానికి అదే లైన్ లో ఉంటారు. అయితే వీళ్ళంతా ప్యానిక్ అయిపోతారు. అంటే ఏంటి, అసలు పైసలు కాకుండా వడ్డీకి తెచ్చి లోన్ల మీద తెచ్చి ఎవరైతే చేస్తారో వాళ్ళు ప్రెషర్ చేస్తారు, నా పైసలు నాకి అని అడుగుతారు. లేదు ఇంట్రెస్ట్ పెరిగిపోతుంటది, అందుకని వీళ్ళు అమ్మేద్దామని అనుకుంటారు. కానీ ఈ అమ్ముడు పోవు. మళ్ళీ ఎక్కడ జరుగుద్ది అంటే ఎక్కడో ఒక దగ్గర మొత్తం న్యూట్రల్ అయిపోవాలి. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ అని ఒక వర్డ్ ఉంటది. అంటే కొనుక్కున్న వాళ్ళు వెళ్ళిపోవాలి, అమ్మినోళ్ళు వెళ్ళిపోవాలి. ఎవరు లేకపోతే మళ్ళీ అక్కడి నుంచి చిన్నగా మళ్ళీ గోల్డ్ సిల్వర్ ర్యాలీ స్టార్ట్ అవటం మొదలు పెడుతుంది. 2026లో ఓకే, గోల్డ్ ఓకే, సిల్వర్ ఓకే, కాపర్ ఓకే, అన్ని ఓకే. కాకపోతే ఏంటిదంటే ఈ ప్యానిక్ లో టెంప్ట్ అవటం కానీ ఈ హైలో కొనుక్కొని ఇప్పుడు ఎందుకంటే విత్ ఇన్ షార్ట్ ఫాల్ లోనే అంత రిటర్న్స్ వచ్చినాయి. అంటే విత్ ఇన్ 3 months లోనే. అందుకని ఏమైతుంది, అంతకుముందు కొనుక్కున్న వాళ్ళు అయితే ఏం ప్రాబ్లం ఉండదు, ఏం కాదు, వాళ్ళ రేట్ వచ్చే క్వశ్చన్ లేదు. అంతకుముందు కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు అయితేనే అంటే 1 week 10 days బ్యాక్ అట్లా కొనుక్కున్న వాళ్ళే దొరికిపోతారు మార్కెట్ కి. ఇక మళ్ళీ ఏమైతుంది, ఇక వాళ్ళు రారు మార్కెట్ కి. ఎందుకంటే ఒకసారి ఎక్స్పీరియన్స్ అయిపోయినాక ఈ బిజినెస్ మంచిది కాదు, ఇదంతా గ్యాంబ్లింగ్, ఇదంతా చీటింగ్, ఫ్రాడ్ అని చెప్పేసి ఇక ఎన్ని పదాలు ఉంటే అన్ని పదాలు షేర్ మార్కెట్ మీద ఎట్లయితే వాడుకుంటారో ఇప్పుడు ఇదే పదాలు దీని మీద వాడతారు. అయితే ఇది కూడా బిజినెస్ పరంగా కనుక చేసే వాళ్ళైతే ఓకే. గ్యాంబ్లింగ్ అంటే పెరుగుతుందని కొనుక్కోవటం, పడుతుందని అమ్మేయటం, అట్లా కనుక చేస్తే గ్యాంబ్లింగ్ అంటారు. ఈ గ్యాంబ్లింగ్ లో కనుక ఎవరైతే ఉన్నారో అసలు పైసలుండి నిజంగా కనుక కొనుక్కొని ఫిజికల్ గా కనుక కొనుక్కొని ఉన్న వాళ్ళకి ఏం కాదు. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడో ఒకసారి మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ సొంత పైసలు కాబట్టి. ఎవరైతే లోన్ తీసుకోనో లేకపోతే అంటే క్రెడిట్ కార్డుల మీదని వాటి మీద వీటి మీద లోన్లు, లేకపోతే ఎక్కడ దొరికితే అక్కడ పర్సనల్ లోన్లు, ఎక్కడైతే ఇంకా ఏవైతే లోన్స్ ఏ విధంగా దొరికితే ఆ విధంగా వడ్డీ రేట్లు ఎక్కువ పెట్టి తెచ్చుకున్నాను అనుకోరు, వాళ్ళు కొంచెం సఫర్ అవుతారు. ఇప్పుడు చాలా ఇక రేపటి నుంచి వింటాం. ఎందుకంటే ఇది బౌన్స్ బ్యాక్ అయ్యే సూచనలు ఇప్పుడు కనపడట్లేవు. అయితే ఎక్కడో ఒక దగ్గర బౌన్స్ బ్యాక్ అయ్యేంత వరకు వాళ్ళు వెయిట్ చేయగలిగితే నో ప్రాబ్లం. కానీ అప్పటిదాకా వీళ్ళకి తట్టుకోగలిగే శక్తి ఉండాలి, కెపాసిటీ ఉండాలి, వెయిట్ చేయగలగాలి. మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి.
కానీ ఎప్పుడు పెరుగుద్ది, ఎంత పెరుగుతుంది, మళ్ళీ పాత రేట్లు వస్తాయా, అవన్నీ అనేది డౌట్. కాకపోతే ఏంటంటే ఎంత వస్తాయి, ఏమొస్తాయి, ఎన్ని రోజులకు వస్తాయి, ఎప్పటికి వస్తాయి అనేది అంతా మళ్ళీ ఇంటర్నేషనల్ మార్కెట్, ట్రంప్ నిర్ణయాలు. ఇప్పుడు ఈ ఎవరైతే కెవిన్ వర్ష్ ఉందో కొత్తగా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్, ఆ న్యూస్ తోటి ఇప్పుడు మార్కెట్ అయింది. అది అసలు నెగ్లిజిబుల్. ఇప్పుడు ఆయన ఇంతవరకు జాయిన్ అయిందే లేదు. ఆయన మేలో ఎప్పుడో జాయిన్ అవుతాడు. జాయిన్ అయ్యేదానికి ఇప్పుడు ఎందుకు పడుతుంది? అసలు పడే అవకాశాలు ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ గా ఏంటిదంటే బాగా పెరిగింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ ఒకటి. ఇప్పుడు ఏమి ఈవెంట్స్ లేవు, వడ్డీ రేట్లు అయిపోయింది, అన్ని ఈవెంట్స్ అయిపోయినాయి. కానీ ఒక దాంతో దీన్ని మార్కెట్ పడేయాలనే ఉద్దేశం తప్ప అకారణంగా పెరిగింది, అకారణంగానే పడుతుంది. బాగా పెరిగింది, బాగా తగ్గుద్ది, బాగా తగ్గింది, మళ్ళీ బాగా పెరుగుతుంది. కానీ ఇంత పెరగదు ఇక. ఎందుకంటే ఒక్కసారి అవేర్నెస్ జనాల్లోకి వచ్చినాక, బాగా పీక్ వెళ్ళిపోయినాక, ఒక్కసారి ఫాల్ అయినాక మళ్ళీ ఆ రేట్లు కానీ ఆ ధరలు కానీ మళ్ళీ కనపడవు, వినపడవు, చూడము. కాకపోతే ఏంటిది, ఎవరైతే రియల్ గా కావాలి అనుకుంటారు, మ్యారేజ్ ఉంది, అవసరం ఉంది, పెండ్లుంది, తప్పదు అనుకున్నారు, ఇప్పుడు తగ్గింది కాబట్టి వాళ్ళకి ఆపర్చునిటీ. నేను ఇంకా సింపుల్ మీకు లైవ్ చెప్తున్నాను. కరోనా టైంలో మార్కెట్ అంతా కొలాప్స్ అయిపోయింది, వరల్డ్ ఎకానమీ పోయింది. కానీ ఆ రోజు ఎవరైతే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారో, మా దగ్గర చాలా మంది ఉన్నారు, ఆ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ వాళ్ళు ఎన్ని రేట్లు 10 times, 12 times, 8 times వచ్చినాయి. ఏది అప్పటి నుంచి. అదే టైంలో సావరిన్ గోల్డ్ బాండ్స్ వచ్చింది గవర్నమెంట్. అప్పుడు ఎంత 4030 రూపాయలు ఎంత ఉంది. అప్పుడు మనం అంటే చెప్పడం జరిగింది, సావరిన్ గోల్డ్ బాండ్స్ గవర్నమెంట్ సెక్యూరిటీ 100% వడ్డీ, మనకి ట్యాక్స్ ఎగ్జిబిషన్ ఇస్తారు, వడ్డీ ఇస్తారు, ఇవన్నీ వస్తాయి. మనకి డిజిటల్ ఉంటది, రిడీమ్ చేసే టైంకి మనము మార్కెట్ రేట్ తీసుకుంటారని ఎన్నెన్నా సావరిన్ గోల్డ్ బాండ్స్ ఇప్పుడు లేవు. కానీ అప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఇప్పటికి ఉన్నారు. అంటే వాళ్ళకి 4-5 times రిటర్న్స్ వచ్చినాయి. అంటే ఎప్పుడైతే బాటంకి వస్తుందో అప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మంచి రిటర్న్స్ వస్తాయి. టాప్ లో ఎప్పుడైతే అంటే బాగా పెరిగిన తర్వాత ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు లాస్ బుక్ చేయాల్సిందే. వాళ్ళకి ఇక ఆ పెయిన్ అంటే ఏంటంటే ఎప్పుడైనా కానీ ఇది ఫైనాన్షియల్ మార్కెట్ లో ఆ రూపాయి విలువ ఏదైతే ఉందో తెలిసిన వాళ్ళకి ఆ బాధ అనేది ఉంటుంది. నేను కాదన్ను. కాకపోతే ఇప్పుడు మనం చేయడానికి ఏం లేదు. ఇప్పుడు 9% అన్ని లోయర్ సర్క్యూట్ కొట్టినాయి. మళ్ళీ ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలి. ఎంత బౌన్స్ బ్యాక్ అవుతుంది, ఏమైతుంది, ఎంత అవుతుంది, కాలమే అన్నమాట. ఇక మనం చూస్తూ ఉండాలి. కాకపోతే మనం డైలీ అప్డేట్ చేయొచ్చు. నిన్న ఇవాళ సెలవు ఇంటర్నేషనల్ మార్కెట్లు. మళ్ళీ రేపు మార్నింగ్ మనకి సోమవారానికి 9 o'clock మళ్ళీ మనకి అప్డేట్ అయిపోతుంది. ఎందుకంటే రాత్రి తెల్లవారుజామున మార్కెట్లు ఓపెన్ అయితే కాబట్టి ఇంటర్నేషనల్ మార్కెట్లు, దాన్ని బట్టి మన మార్కెట్లు పాజిటివా, నెగిటివా, న్యూట్రలా, లేకపోతే బౌన్స్ బ్యాకా, అవన్నీ మనకి తర్వాత తెలుస్తుంది. ఇదంతా కాలమే. అంటే టైం వెయిట్ చేయడం తప్ప, అబ్జర్వ్ చేయడం తప్ప మనం ఏం లేదు. ఎందుకోసం అంటే ఈ మార్జిన్లు అన్ని ఏదైతే ఉందో స్క్వేర్ ఆఫ్ అయిపోయిన తర్వాత మనం చేసేది లేదు. ఎవరైతే మార్జిన్ మెయింటైన్ చేయగలుగుతారో వాళ్ళు కెపాసిటీ ఉండగలగాలి. ఏంటంటే ఇప్పుడు మార్జిన్ ఉందని చెప్పేసి మనం ఏం క్లోజ్ చేయకపోతే రేపు అది మళ్ళీ ఇంకా తగ్గిపోతే అది ఆ ఉన్న మార్జిన్ కూడా క్లోజ్ చేస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు. తెరకొట్టే కారం, రంగు, రుచి, ఆచి కారం పొడి.